హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎంతో ఇష్టమైన ఉలవ చారుని చేస్తున్నా ఈరోజు. ఫస్ట్ ఉలవలను ఉడకబెట్టుకొని తర్వాత ఒక రోట్లో కొన్ని ఎల్లిపాయలు పొట్టు వేసి ఉప్పు కారం వేసి దంచి పక్కన పెట్టుకున్న. ఫస్ట్ నేను ఒక గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టుకున్న. చింతపండు ఈ ఉలవ చారు ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దంచుకున్న కారం వేసి మంచిగా కలుపుకుందాం. ఎల్లిపాయ కారం మొత్తం దాంట్లోనే కలుపుకొని ఒక గిన్నెలో నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఒక గడ్డ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2-3 పచ్చిమిరపకాయలను కూడా వేసాను. ఇవి కాస్త వేగినాక పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇలా గంటతోటి కలుపుకొని మనము ఉలవ చారు, చింతపండు, కారం అన్నీ కలిపి పెట్టుకున్న దాన్ని ఈ ఉల్లిగడ్డలు కొంచెం వేగినాయి కాబట్టి దీంట్లో పోసేసుకొని మరిగించుకొని తినేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి రైస్లో తినాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా తప్పకుండా ట్రై చేసి చూడండి. పొడితో అంత బాగుండదు. ఇలా ఉడికించి